దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ వాక్య సందేశాలు ప్రతిరోజు ఉంటుంది మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమమే కదూ? ఈరోజు 84వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. నీ ఆవరణంలో ఒక దినములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే దేవుని సన్నిధిలో ఒక దినాన్ని మనం గడిపితే 1000 దినాలంత శ్రేష్టమైన సమయాన్ని గడుపుతున్నట్టు. ఒక దినాన్ని 1000 దినాలతో పోల్చాడు. ఇదే మాటలు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే ఈ మాటలు ఉన్నాయి. దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరాలు ఒక దినం వలెను ఉన్నాయంట. అంటే దేవుడు నిత్యమైన వాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకి నెలలు కానీ సంవత్సరాలు కానీ దినాలతో సంబంధం లేదు. అది కౌంట్ కాదు దేవుని దగ్గర. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉండే దేవుడు ఆయన. కాబట్టి ఆయన యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆయన ఆవరణంలో మనం గడపడం అనేది గొప్ప ధన్యతది. ఈ దినాల్లో చూసినట్లయితే చాలామంది దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు. ఎంత విచారం! ఆయన ఆవరణంలో గడపడం అనేది ఎంతో ఆశీర్వాదం అంటున్నాడు కదా అక్కడ భక్తుడు. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము అంటున్నాడు. దేవుని మందిర ద్వారము దగ్గర ఉండడమే నాకు గొప్ప భాగ్యం అంటున్నాడు. ఎంత గొప్ప అవగాహన, ఎంత గొప్ప ఆలోచన! ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రాంపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. దేవుని దగ్గర గడిపే సమయం కన్నా మనం ఎక్కువగా ఎక్కడ గడుపుతున్నాం? ఎన్నిసార్లు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం? ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టము. అలాంటి శ్రేష్టమైన సమయాన్ని ఒకవేళ మీరు పోగొట్టుకున్నట్లయితే దయచేసి ప్రాంపూర్వకంగా మనం చేస్తున్నాను. ఆయన సన్నిధిని ఎప్పటికీ పోగొట్టుకోకుండా ఒక నిర్ణయం చేసుకోవాల్సిందిగా ప్రాంపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే మనం కూడా నిత్యత్వంలో ఉండబోతున్నాం. అది గొప్ప నిరీక్షణ మన జీవితాల్లో దేవుడు ఉంచాడు. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ఆయనతో సహవాసం చేసి ఆయనతో మనం నిత్యము ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతుకుతూ ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఆయనతో పాటు యుగయుగాలు తరతరాలు ఆయనతో మనం సహవాసం చేయబోతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రాంపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. అక్కడ దినాలు ఉండవు, నెలలు ఉండవు, సంవత్సరాలు ఉండవు. మనం నిత్యత్వంలో ఉండబోతున్నాం. పరలోకంలో ప్రభుతో నిత్యత్వంలో యుగయుగాలు ఉండబోతున్నాం. కాబట్టి అలాంటి ఉన్నతమైన అనుభవానికి మనం వెళ్ళాలంటే ఇక్కడున్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని సన్నిధిని ఏమాత్రం మనం పోగొట్టుకోకుండా, దేవుని సన్నిధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆవరణంలో గడపడానికి మనం తీర్మానం చేసుకుందాం. నీ ఆవరణంలో ఒక దినమును గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము మన దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిని ఏమాత్రము పోగొట్టుకుని ప్రభువా
నిత్యము నీ సన్నిధిని నేను అనుభవిస్తాను ప్రభువా. అలాంటి యోగ్యమైనటువంటి స్థితి నాకు ఇవ్వు ప్రభువా అని మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభుత్వం సమర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన సమయాన్ని ఇదిగో ప్రభువా మీరు మాతో ప్రత్యేకతగా మాట్లాడావు ప్రభువా. అలాంటి శ్రేష్టమైన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునేలాగున కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే ఈ లోకంలో మేము చాలించిన తర్వాత నిత్యత్వంలో ప్రభువా మీతో పాటు ఉండబోతున్నాం నాయన. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆ ఉన్నతమైన అనుభవానికి మేము వెళ్ళడానికి ఈ లోకంలో ఉన్నప్పుడే మీ సన్నిధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాటన్నిటిని మీ ఎప్పటికప్పుడు ప్రభువా మీ సన్నిధిని మేము అనుభవించడానికి సమయం దొరికినల్లా ప్రభువా మీతో గడపడానికి, మీతో సహవాసం చేయడానికి, మీ మాటలు ధ్యానించడానికి, వాటి ప్రకారం మేము క్రియ జరిగించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.